హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ సినిమా అప్డేట్స్. ఈరోజు సినిమా అప్డేట్స్లో వారణాసిలో జూనియర్ మహేష్గా దర్శన్, ఎల్లమ్మలో డిఎస్పి జోడి ఎవరు, భీమవరం బాల్మా పాటతో అదరగొట్టిన నవీన్ పోలిశెట్టి, అట్లాగే నరేష్ అగస్త్య హీరోగా ఒక కొత్త చిత్రం ప్రారంభమైంది. తర్వాత ఘట్టంనేని వారసుడి టైటిల్ శ్రీనివాస మంగాపురం, అలాగే వనవాసం పాట పాడిన మోగ్లీ 2025. అంతేకాదు మరో అప్డేట్ కూడా ఉంది. నేను చేసింది న్యూడ్ సీన్లు కాదంటుంది యాక్ట్రెస్ అండ్రియా. అలాగే ట్రెండ్కు తగిన మర్వతర్మ అనే సినిమా ఈవెంట్లో రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. ఇవి మేజర్ అప్డేట్స్ ఉన్నాయి మనకి. అలాగే మరొక అప్డేట్ కూడా ఉంది. సినిమా బాగుంటే భాషలకు అతీతంగా హిట్ అవుతుంది అంటున్నారు వానర ఈవెంట్లో మంచు మానొచ్చు. డీటెయిల్స్లోకి వెళ్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ ఫిలిం వారణాసి. ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. 2027లో సినిమా రిలీజ్ అనుకుంటున్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. దానికి ఈ నేపథ్యంలో రీసెంట్గా ఒక గ్రాండ్ ఈవెంట్ జరిపారు. ఈ ఈవెంట్లో మహేష్ బాబు లుక్తో పాటు సాంగ్ను కూడా రిలీజ్ చేశారు. గ్లిమ్స్ కూడా వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం వారణాసి సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి సన్నివేశాలు సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ షెడ్యూల్ కోసం దర్శన్ను దర్శకుడు రాజమౌళి టీం లాక్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దర్శన్ రూపం, ముఖ్యంగా హెయిర్ స్టైల్ వారణాసిలో మహేష్ బాబుకి చిన్నతనంలో ఉండే లుక్తో దాదాపు సమానంగా ఉంటుందని యూనిట్ భావిస్తోంది. దర్శన్ రాక సినిమాకు ఎమోషనల్ డెప్త్ను ఇవ్వడంతో పాటు మూవీపై మరింత ఇంట్రెస్ట్ని కూడా క్రియేట్ చేస్తుందని చెప్పేసి యూనిట్ చెప్తోంది. వారణాసి చిత్రాన్ని 2027లో పాన్ వరల్డ్ చిత్రంగా ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి రాజమౌళి టీం ప్రయత్నిస్తోంది. అయితే ఈ కాంబినేషన్ మీద సినిమా ఓపెనింగ్ జరగక ముందు నుంచే ఈ కాంబినేషన్ మీద భారీ హైప్ నెలకొంది. ఎప్పటి నుంచో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ సినిమా ఉంటుందని అంటున్నారు. కానీ ఇద్దరు బిజీగా ఉండడం మూలాన ఎవరి ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తూ దాదాపు ఒక 6-7 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ సంబంధించి న్యూస్ సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. ఎట్టకేలకి షూటింగ్ మొదలై చకచగా షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటోంది. అలాగే వారణాసి సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మనకి ఇది ఒక టైం ట్రావెల్ అండ్ డెప్త్ ఉన్న ఒక కాన్సెప్ట్ అని అర్థమైంది. గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇందులో మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అదే ఆయన పాత్ర పేరు కుంభ. ఇప్పటికే పోస్టర్ కూడా లాంచ్ అయింది. మొత్తం మీద ఇదే ప్రాజెక్టులో మహేష్ బాబుకి సంబంధించి చిన్నప్పటి సన్నివేశాల్లో నటించేందుకు దర్శన తీసుకున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్ వారణాసి చిత్రానికి సంబంధించి. అలాగే గత కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న టాపిక్ ఒకటి ఏంటంటే ఎల్లమ్మ సినిమాకి సంబంధించి కమెడియన్ వేలు ఎల్దండి బలగం చిత్రంతో దర్శకుడిగా మారి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రాన్ని దిల్రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఇదే బ్యానర్లో వేణుకి దిల్రాజు దర్శకుడిగా మరో ఛాన్స్ ఇచ్చారు. అది ఎల్లమ్మ టైటిల్తో తెరకెక్కాల్సిన సినిమా. ముందు ఈ సినిమాకి సంబంధించి 2 స్టార్ హీరోల పేరు వినిపించింది, యంగ్ హీరోలవి. వాళ్ళల్లో ఒకరు నితిన్ అయితే ఇంకొకరు న్యాచురల్ స్టార్ నాని. వీళ్ళిద్దరితో అనుకున్నారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరితోటి ఎల్లమ్మ చిత్రం తీయాలని అనుకున్నారు. కానీ అటు నాని తర్వాత నితిన్ ఇద్దరు ఈ ప్రాజెక్ట్ నుంచి, అయితే ఇద్దరు హీరోలు కాకుండా ఫైనల్గా డిఎస్పి చేతికి ఎల్లమ్మ చిత్రం వెళ్ళింది. ఇండస్ట్రీలో రాక్ స్టార్గా హైయెస్ట్ రెమ్యునేషన్ తీసుకునే సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సౌత్లో మంచి క్రేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లో ఒకడు దేవిశ్రీ ప్రసాద్. చాలా కాలంగా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తాడు, అతను హీరోగా ఒక సినిమా వస్తుంది అని చెప్పేసి ఇప్పటికీ బోల్డెన్ వార్తలు వచ్చాయి. ఫైనల్గా ఎల్లమ్మ చిత్రంలో డిఎస్పి హీరో అని చెప్పేసి ఫైనల్ అయింది అన్న మాట వినిపించింది. అఫీషియల్గా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. అయితే డిఎస్పికి జోడీగా కీర్తి సురేష్ నటించబోతున్నారు అనేది కూడా ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఒక ఈవెంట్లో ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించట్లేదు అని స్వయంగా కన్ఫర్మ్ చేశారు. మరి డిఎస్పికి జంటగా ఎల్లమ్మ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరు అంటే నెక్స్ట్ ఆప్షన్గా సాయిపల్లి పేరు పరిశీలనలో ఉంది. అయితే సాయిపల్లి బాలీవుడ్లో రామాయణ అనే సినిమా చేస్తోంది. ఇది 2 భాగాలుగా వస్తుంది సినిమా. 2026కి దీపావళి సందర్భంగా పార్ట్ 1, అలాగే 2027 దీపావళి సందర్భంగా పార్ట్ 2 వస్తుంది.
సో దాదాపు 2 ఏళ్ల పాటు సాయి పల్లవి ఆ ప్రాజెక్ట్ బిజీగా ఉంటుంది కాబట్టి మరి నెక్స్ట్ ఆప్షన్ ఎవరు? సాయి పల్లవి అండ్ కీర్తి సురేష్ కాకపోతే ఎల్లమ్మ సినిమా సెట్స్ పైకి వస్తే గనక డిఎస్పీకి జంటగా నటించే హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. తర్వాత భీమవరం బాల్మా పాటతో అదరగొట్టాడు నవీన్ పోల్శెట్టి. నవీన్ పోల్శెట్టి గత చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోనప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ పరంగా నవీన్ పోల్శెట్టి ఎప్పటిలాగే తన మార్క్ చూపించాడు. సో దాదాపు 1 year పాటు నవీన్ పోల్శెట్టి సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఏవి పెద్దగా లేవు. దీనికి ఆయనకి యాక్సిడెంట్ అయింది, చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది, బాడీలో కూడా బ్యాక్ సైడ్ కొన్ని పార్ట్స్ ఫ్రాక్చర్ అయిన కారణంగా రెస్ట్ తీసుకొని ఒక గ్యాప్ తర్వాత, ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ అనగనగా ఒక రాజు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో నవీన్ పోల్శెట్టికి జంటగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా వాస్తవానికైతే, కానీ ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది అనే మాట కూడా వినిపిస్తోంది. ముందు జనవరి 14, 2026లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు, అలాగే ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ 2 సినిమాలు, కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్న జననాయకన్ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉన్న నేపథ్యంలో పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్న చిత్ర యూనిట్ జనవరి 25 కానీ 26 కానీ రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. త్వరలోనే అఫీషియల్ గా దీనికి సంబంధించిన డేట్ కన్ఫర్మేషన్ రాబోతుంది. ఈ నేపథ్యంలో భీమవరంలో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో యాంకర్ కూడా నవీన్ పోల్శెట్టి కావడం విశేషం. ఇక ఈ సాంగ్ కంప్లీట్ మాస్ యాంగిల్లో రూపొందించారు. చంద్రబోస్ సాహిత్యం అందించారు ఈ పాటకి. సూర్యదేవర్ నాగవంశి, సాయి సౌజన్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మారీ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి. అయితే సో జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రస్తుతానికైతే జనవరి 14 చెప్తున్నారు. పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి ఈ సినిమా అప్డేట్స్ ఎలా వస్తాయన్నది. నెక్స్ట్ అప్డేట్ లో నరేష్ అగస్త్య హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. నరేష్ అగస్త్య హీరోగా చైతన్య గండికోటి దర్శకత్వంలో డాక్టర్ ఎం రాజేంద్ర నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. శ్రేయా రుక్మిణి హీరోయిన్ గా నటిస్తున్నారు. జనియా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ఈ సినిమాకి అగ్ర దర్శకుడు బి గోపాల్ ముహూర్త సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. శ్రీ విష్ణు క్లాప్ కొట్టారు. ముహూర్తపు కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న మాజీ ఐఏఎస్ సునీల్ శర్మ, ఆయన సతీమణి శాలిని శర్మ మేకర్స్ కి స్క్రిప్ట్ అందించగా శ్రీ విష్ణు క్లాప్ కొట్టారు. అలాగే సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సినిమా బాగుంటే భాషలకు అతీతంగా హిట్ అవుతుంది అంటున్నారు వార్న ఈవెంట్ లో మంచు మనోజ్. అవినాష్ తిరువీధుల హీరోగా దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా వానర. ఆయన హీరోగా డైరెక్టర్ గా ఇది మొదటి సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా సిమ్రన్ చౌదరి నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. శాంతనపత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయాని, ఆలపాటి రాజా, సి అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. అగ్ర రచయిత అయినటువంటి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ఈ సినిమా రాబోతుంది. వివేక్ సాగా సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన హీరో మంచు మనోజ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ గురించి నాకు తెలుసు, మొదటి సినిమాకే హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేయడం అంత సులభం కాదు. ఈ రోజు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు, కంటెంట్ బాగుంటే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది, భారీ సక్సెస్ సాధిస్తుందని ఈ సందర్భంగా మంచు మనోజ్ తెలిపారు. ఇంకొక అప్డేట్కి వస్తే ఘట్టంనేని వారసుడి టైటిల్ శ్రీనివాస మంగాపురం. ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వం రాబోతున్న 4వ చిత్రం ఇది. RX100, మహాసముద్రం లాంటి సినిమాలను తెరకెక్కించిన అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమాని ఘట్టంనేని వారసుడితో రూపొందించబోతున్నారు. వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రీ లుక్ కూడా రిలీజ్ అయింది. హీరో హీరోయిన్ చేతులతో పాటు ఒక గన్ కూడా కనబడుతుంది ఆ పోస్టర్ లో. చాలా ఇంటెన్సివ్ అండ్ హై యాక్షన్ వోల్టేజ్ సినిమాగా అజయ్ భూపతి చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది మనకి. ఈ సినిమాకి సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా మిగతా టెక్నికల్ టీంతో పాటు ఇతర నటీనటులను కూడా త్వరలోనే పరిచయం చేయబోతున్నారు. తర్వాత ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ట్రెండ్కు తగిన మరువ తర్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రఘురామ కృష్ణరాజు పాల్గొన్నారు. ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా మరువ తర్మ కథ ఉందన్న అభిప్రాయాన్ని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు వ్యక్తం చేశారు. హరీష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరినల్వా,
ప్రధాన పాత్రలుగా చైతన్య వర్మ, నడింపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం మరువతరమ. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై రమణమూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్వి విజయ్ కుమార్ రాజు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, హీరోలు నారా రోహిత్, శ్రీ విష్ణు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, సినీ పరిశ్రమలోకి వెళ్లాలనుకుంటున్నాను అని చైతన్య నాతో చెప్పినప్పుడు ఆలోచించుకోమని సూచించాను. కానీ చైతన్య తన మీద అనుకున్న నమ్మకంతో ధైర్యంగా అడిగేశారు. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నటి రోహిణి అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు అని అన్నారు. అలాగే నారా రోహిత్ మాట్లాడుతూ, ఈ మూవీలోని సాంగ్స్, లిరిక్స్ బాగున్నాయి, కంటెంట్ కూడా ఫ్రెష్గా అనిపిస్తోంది. మంచి సినిమా వచ్చినప్పుడల్లా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు అని తెలిపారు. అలాగే శ్రీ విష్ణు మాట్లాడుతూ, ఈ చిత్రంలోని మాటలు కూడా పాటల్లో ఉన్నాయి. నటి రోహిణి ఓ సినిమా చేశారంటే, పాత్రను ఒప్పుకున్నారంటే జనాలకు నమ్మకం ఉంటుంది. హరీష్కి మంచి టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ని ఆడియన్స్ ఇష్టపడతారు అని శ్రీ విష్ణు తెలిపారు. అలాగే చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ కూడా తెలిపారు. ఇక మరో అప్డేట్కి వస్తే, హీరోయిన్ అండ్ సింగర్ అండ్రియా నేను చేసింది న్యూడ్ సీన్లు కాదు అంటోంది. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న హర్రర్ సైకలాజికల్ థ్రిల్లర్ పిపాసు 2 తెలుగులో పిశాచి 2 పేరుతో రిలీజ్ కాబోతుంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారిన చిత్రం ఇది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ట్రెండ్ అవుతున్న న్యూస్ ఒకటి ఉంది. అదేంటంటే స్వయంగా అండ్రియానే ఈ సినిమాలో కొన్ని న్యూడ్ సీన్స్ ఉన్నాయి అని తెలిపింది. కానీ ఆ తర్వాత షూటింగ్ దశలో స్క్రిప్ట్లో బోల్డ్ అని చేంజెస్ చేశాడు డైరెక్టర్ మిస్కిన్. ఆ విషయం కూడా స్వయంగా తనే తెలిపింది. షూటింగ్ మొదలైన తర్వాత ఆ న్యూడ్ సీన్స్ అవసరం లేదు అని వాటికి ప్రత్యామ్నాయంగా మరికొన్ని సీన్స్ రాసి అవి చిత్రీకరించారు. అయితే స్క్రిప్ట్ చదివినప్పుడు నేనే షాక్ అయ్యాను, అంత ధైర్యంగా రాశారు. కానీ షూటింగ్ మొదలైన తర్వాత ఆయనే సొంతంగా ఆ సీన్లన్నీ తొలగించారు. ఇది ఆయన సృజనాత్మక నిర్ణయం అని అండ్రియా వివరించారు. మిస్కిన్తో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ అండ్రియా ఎమోషనల్ అయ్యారు. గతంలో కొందరు దర్శకులు ఒక సీన్లో స్కర్ట్ కిందకు దించు అని అడిగారు. నేను బట్టలు ధరించి ఉన్నా, వాళ్ళ ఉద్దేశం తప్పు. కానీ మిస్కిన్ సార్ అడిగినప్పుడు ఆ ఉద్దేశం 1% కూడా కనిపించలేదు. ఆయన విజన్ని నేను 100% నమ్మాను, అందుకే ధైర్యంగా ఒప్పుకున్నాను అని ఈ సందర్భంగా తెలిపారు. సో మొత్తం మీద ఈ సినిమాలో అందరూ అనుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నట్టుగా, ట్రెండ్ అవుతున్నట్టుగా న్యూడ్ సీన్స్ లో అంటే యాక్ట్ చేయలేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. సో మరొక అప్డేట్కి వస్తే, వనవాసం పాట పాడిన మోగ్లీ 2025 రోషన్ కనకాల్ నటిస్తున్న రెండో చిత్రం మోగ్లీ. ఈ సినిమాలో బబుల్గమ్ చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్ కనకాల అతని రెండో చిత్రం మోగ్లీ 2025తో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. సాక్షి మడోల్కర్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో గురువారం మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సాంగ్ వనవాసంని రిలీజ్ చేశారు. కాలభైరవ సంగీతం సమకూర్చిన ఈ పాటలోని పురాణ చిహ్నాలు భావోద్వేగాలని రేకెత్తిస్తున్నాయి. రామాయణంలో పవిత్ర ప్రదేశంగా నిలిచిన అడవి మోగ్లీ జర్నీకి నేపథ్యం కాక మ్యూజిక్ కంపోజిషన్ యుద్ధాన్ని తలపిస్తూ పవర్ఫుల్ గా సాగింది. మొత్తం మీద వనవాసం నుంచి వచ్చిన పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతోంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు సినిమా అప్డేట్స్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.